ఉద్యమ నేతను టచ్ చేయటం అంటే రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని టచ్ చేయటమేనని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ జాతిపిత కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని అన్నారు. అలాంటి చారిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని కామెంట్ చేశారు. కర్నూలు జిల్లా కోసిగ మండల కేంద్రంలో 4 విద్యార్థులు నేడు విడుదలైన ఏపీపీపీ ఎస్సీ గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్స్ లో ప్రతిభ కనబరిచారు. రాష్ట్రంలోనే అక్షరాస్యతలో వెనుకబడిన మండలంలో గ్రూప్ 2 ఫలితాలలో 4 ప్రతిభ కనబరచడం మండలానికి గర్వకారణంగా మారింది. మొదటి అభ్యర్థి కాడేపాలెం వీధికి చెందిన సుమంత్ కుమార్ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ గా ఎన్నిక కావడం జరిగింది. రెండో అభ్యర్థి దుర్గానగర్ కు చెందిన శ్రీనివాసులు సీనియర్ ఆడిటర్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. మూడో అభ్యర్థిగా బెలగల్ ఆంజనేయ డిప్యూటీ తహసీల్దార్ గా ఆఫీసర్ గా ఎన్నికయ్యారు. నాలుగో అభ్యర్థి కటిక మహమ్మద్ అలీ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. పేద కుటుంబాల నుండి వచ్చి విజయం సాధించడంతో విద్యార్థి బంధువులు స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఘటన భక్తుల్లో తీవ్ర అసంతృప్తి ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నూతన వధూవరులు ఫోటోషూట్ నిర్వహించడం, అదే సమయంలో వరుడు వధువుకు ముద్దు పెట్టడం వంటి చర్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తి శ్రద్ధలతో వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో ఇలాంటి ప్రవర్తన అసహ్యకరమని, ఆలయ ప్రాంగణం భక్తి ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉండాల్సిన చోటు అని వారు తెలిపారు. ఈ ఘటన సమయంలో భద్రతా సిబ్బంది తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా టీటీడీ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా స్పష్టమైన నియంత్రణలు అమలు చేసి తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరంలో హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు ఇంటిపై ఎస్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు విశాఖలోని 2 ప్రాంతాల్లో ఒకేసారి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీలో హోంగార్డ్ గా విధులు నిర్వర్తించారని, ఈ క్రమంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఏడాది క్రితం ఆయన్ను ఏసీబీ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీలో పనిచేస్తూ అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం అందించి భారీగా సొమ్ము సంపాదించారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గంలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. కొత్తవారిపల్లి పంచాయతీ గుడిసివారిపల్లికి చెందిన ఎలిజా ప్రేమకుమారి తన ఇంట్లోని ఉరివేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. భర్త మృతి చెందిన అనంతరం అదే గ్రామానికి చెందిన చలపతి అనే వ్యక్తితో ఎలిజా ప్రేమకుమారి సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.